ఇంటి దగ్గర ఒక పిరమిడ్ ఉంది, వెళ్ళి కూర్చో అనింది. ఆరోగ్యము, సమస్య ఇవన్నీ నాకేం చెప్పలేదు, జస్ట్ వెళ్ళి కూర్చో అనింది. సరే ఇంటి దగ్గరే కదా అని చెప్పి నేను వెళ్ళి పిరమిడ్లో కూర్చున్నాను. ఫస్ట్ డే కళ్ళు మూసుకొని నాకు ధ్యానం ఇలా చేయండి అని చెప్పారు. కూర్చున్నాను, శ్వాస మీద ధ్యాస పెట్టాను. 1.5 hours యాజ్ యూజువల్ మన లైఫ్లో అందరికీ పెయిన్స్ ఉంటాయి, దుఃఖం ఉంటుంది, సమస్యలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అది ఎవరైనా పర్లేదు. నేను చాలా పెయిన్తో ఉన్నాను, వెళ్ళి కూర్చున్నాను. 1.5 hours అలా ధ్యానంలో వెళ్ళిపోయాను. 1.5 hours లేచి కూర్చుంటే చాలా రిలీఫ్ అనిపించింది. ఆ పెయిన్ అంతా, ఆ దుఃఖం అంతా ఏదో ఒక సైడ్ అయిపోయింది. నేను ఒక సైడ్, నా పెయిన్ ఒక సైడ్ లాగా నా ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది. ఓకే, ఇదేదో చాలా బాగుంది. ఫస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్ గట్టిగా నేనేం నిర్ణయించుకున్నానంటే, అవును కదా ఇది ఇంత బాగుంది, అందరికీ ఇస్తే ఇది ఇంకా ఎంత బాగుంటుంది అని చెప్పి నేను అదే రోజు డిసైడ్ అయ్యాను. ధ్యాన ప్రచారం నాకు అదే రోజు నుంచి స్టార్ట్ అయింది, 2019 నవంబర్. అలా పిరమిడ్లో నుంచి బయటికి వచ్చాను. దిస్ ఈస్ డెసిషన్ టేకెన్ ఇన్ ద పిరమిడ్. పిరమిడ్ నుంచి బయటికి వచ్చాను. నాన్ వెజిటేరియన్ మానేయాలనే డెసిషన్ కూడా అక్కడే తీసుకున్నాను. నేను చాలా నాన్ వెజ్ తినేదాన్ని, ఆ రోజే నాన్ వెజిటేరియన్ మానేశాను. నేను ధ్యానాన్ని ఎలా తీసుకున్నానంటే, ప్రతిసారి అంటారు కదా ధ్యానం గివ్స్ యూ ఎవ్రీథింగ్, అక్కడ ఎక్సెప్షన్ లేదు. ఈ సమస్య పోదు, మీ అమ్మ వాళ్ళని ఎంటే ఉంటారు, మీ పిల్లలకి బాధ్యతనే తీసుకోవాలి అని ఎక్సెప్షన్ ఏమని ఇచ్చారా ధ్యానంలో? పత్రి సార్ ధ్యానం గివ్స్ యూ ఎవ్రీథింగ్ అన్నారు. నేను ధ్యానాన్ని అలా తీసుకున్నాను. ఏది కొడితే అన్నీ వస్తాయో దట్ ఈస్, అది నేను డిసైడ్ అయ్యాను. రోజుకి 3 గంటలు ధ్యానం ఏకదాటిగా. నేను సెషన్ వైజ్ చేయలేదు, కంటిన్యూ సిట్టింగ్ 3 గంటలు, 3 to 6. మళ్ళీ నా ప్రొఫెషనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు, నా పర్సనల్ లైఫ్ని నేను డిస్టర్బ్ చేయకూడదు. మరి ఏం చేయాలి? కానీ నాకు ధ్యానం కావాలి. 3 to 6 ఎర్లీ మార్నింగ్, నైట్ 9 to 12 అన్ని పనులు అయిపోయాక, నాతో పని లేకుండా 9 to 12. నైట్ ఎవరితో ఉంటుందా? అందరూ పడుకుంటారు. 9 to 12 దిస్ ఈస్ మై సాధన. 3 to 6, నైట్ 9 to 12 6 గంటల ధ్యానం ఏకదాటిగా నేను చేశాను. ఎవరిని పట్టించుకోలేదు, ఏ దాన్ని కూడా నేను నమ్మలేదు. సేమ్ వే నేను ఏ దాన్ని ఖండించలేదు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మెడిటేషన్, 6 hours ఆఫ్ మెడిటేషన్. అది చేస్తూ చేస్తూ తెలియకుండానే ఒక కామ్నెస్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి ఒక క్లారిటీ నేనేమి ఇవ్వాలనుకున్నాను ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ అఫర్మేషన్స్ పెట్టుకోకండి. నాకు ఇది కావాలి, ధ్యానంలో కూర్చోవాలి, నాకు అది కావాలి, ధ్యానంలో కూర్చుంటాను, నాకు ఆ సమస్య పోవాలి, ధ్యానంలో కూర్చోను, నాకు మంచి భార్య దొరకాలి, మంచి భర్త, మంచి జాబ్, ఈ సమస్య పోవాలి, నాకు అప్పులు తీరాలి. మరి ధ్యానాన్ని అలా మాత్రం యూజ్ చేయకండి. ఒక్కటే ఒక అఫర్మేషన్ మన లైఫ్లో ఉండాలి. ధ్యానం గివ్స్ యూ ఎవ్రీథింగ్ కదా, మరి దాని వెనకాల సైన్స్ ఏంటి? నేను ధ్యానంలో మాస్టర్ అవ్వాలి. ఐ హ్యావ్ టు బికమ్ మాస్టర్ ఆఫ్ మై మైండ్. అది ఎలాగా? బికమింగ్ మాస్టర్ ఆఫ్ మెడిటేషన్. అది కూడా ఎలా అండి? ధ్యానం బాగా కుదరాలి ఈజ్ ఆల్సో రాంగ్ అఫర్మేషన్. అది ఫలితం కుదిరేది, అవునా? ధ్యానం చేస్తే వచ్చే ఫలితం కుదరడం. మరి నా వర్క్ ఏంటి? ప్రతి శ్వాసని గమనించడం ఇస్ మై వర్క్. నా చేతిలో ఏముంది? ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెత్ నేను గమనించాలి. దట్ షుడ్ బి ద అఫర్మేషన్. ప్రతి శ్వాసను గమనిస్తాను అని అనుకొని కూర్చోవాలి. నాకు బాగా కుదరాలి, నేను 3 గంటలు ఏకదాటిగా కూర్చోవాలి, నేను కూర్చోవాలి ఇస్ నాట్ అఫర్మేషన్స్. సంకల్పాలు అలా ఉండకూడదు. ఏది కొడితే ఏది అన్నీ వస్తాయో దట్ ఈస్ ధ్యానం. మళ్ళీ 3వ సూత్రం ఏంటి? ప్రతి శ్వాసని పట్టుకుంటే ఆటోమేటిక్గా ఏం కామ్ అవుతుంది? మైండ్ కామ్ అయిపోతుంది. ఇది నాకు తెలియకుండానే, నాకు అప్పటికి ఇంకా ఏం పరిచయం అవ్వలేదండి. పత్రి సార్ పరిచయం అవ్వలేదు, నేను రాము సార్ని కూడా ఇంకా కలవలేదు. దిస్ ఈస్ నేను 3 months బిఫోర్ ఫిబ్రవరి గురించి చెప్తున్నాను. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు నేను ఎంత సీరియస్గా తీసుకున్నాను. బై ప్రొఫెషన్ ఐఎమ్ CA. నేను చార్టెడ్ అకౌంటెంట్స్ చేశాను, నేను ఆడిటింగ్ చేస్తుంటాను. ఆల్ మై ఫ్రెండ్స్, ఆల్ మై బ్యాక్గ్రౌండ్ అందరు కూడా CAs. నేను CA చేసిన దాన్ని ఇది ఎంత సీరియస్గా తీసుకున్నానంటే, అబ్బా ఇది కదా లైఫ్ అని చెప్పి అంత సీరియస్గా నేను 3 months ఏకధాటి ధ్యానం
బాగా గమనించండి. ధ్యానంని అలా తీసుకున్నాను నేను. పేరెంట్స్ని పట్టించుకోలేదు ఇన్ ద సెన్స్ నా నిర్ణయంకి, నా లైఫ్లో ఉన్న దానికోసం నేను వాళ్ళని ఎక్స్క్యూజ్గా తీసుకోలేదు. వాళ్ళు ఆపుతారేమో, వీళ్ళు కూర్చొనియరేమో, వాళ్ళు వద్దంటారేమో, సన్యాసం అయిపోతారంటారేమో, హిమాలయాస్కి వెళ్ళిపోతారంటారేమో, అసలు ఏ క్వశ్చన్స్ లేవు నా మైండ్లో. ఓన్లీ మెడిటేషన్. నేను ధ్యానం 3 months అలా చేశాను. సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఫ్రమ్ మై చైల్డ్హుడ్, నాకు మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో చూసిన సిచ్యువేషన్స్ ప్రకారం, మా పేరెంట్స్ తిరిగిన దాని ప్రకారం సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం. బిఫోర్ మెడిటేషన్, నా మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒక థాట్ బాగా మెయింటైన్ చేసేదాన్ని. ఏంటంటే ఈ జన్మలో ఈ భూమి మీద నేను ఏదో ఒక పని చేసే వెళ్ళాలి అని అనుకునేదాన్ని. దట్ వాజ్ మై థాట్. నాకు రాము సార్ కలిసిన తర్వాత అప్పుడు క్లాస్లో నాకు ఏం తెలిసిందంటే, ఈ భూమి మీద ది అల్టిమేట్ సర్వీస్ యూ క్యాన్ గివ్ టు ది సొసైటీ ఈజ్ టీచింగ్ మెడిటేషన్ అని ఆ రోజు క్లాస్లో చెప్పారు. ఆ మాట నాకు చాలా బాగా అన్నారు. అల్టిమేట్ సర్వీస్ అన్నారు. పత్తి సార్ అన్నారంటే ఈ భూమి మీద ఇంతకి మించిన సర్వీస్ లేదు అన్నారంట. ఇదే అల్టిమేట్ అని, ఇంకా వేరే ఏ జన్మెత్తినా దీనికి మించిన సర్వీస్ లేదని చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కదాన్ని నించున్నాను. నన్ను ఇలా చూశారు. హీఈస్ ఎ గ్రేట్ మైండ్ రీడర్. మన మైండ్లో ఏ క్వశ్చన్ ఉంటే ప్రతిసారి ఆన్సర్ మనకన్నా చెప్తారు, పక్క వాళ్ళకన్నా చెప్తారు, కానీ అది మనకే బాగా ఎరుకలో ఉంటే అది మనకే ఆన్సర్. ఆ రోజు కళ్ళలో కళ్ళు పెట్టారు, చాలా సీరియస్గా ఉన్నారు, ముసుముసులు నవ్వుతున్నారు. ఒక మెసేజ్ ఇచ్చారు నాకు. ఆ మెసేజ్ నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు ఎరుకలోకి వస్తుంది. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యు డోంట్ వాంట్, ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ అని చెప్పారు. నీకు ఏది వద్దో దాని మీద పెట్టకు దృష్టి, నీకు ఏది కావాలో దాని మీద పెట్టు దృష్టి అని చెప్పారు. ఆ రోజు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ప్రతిసారి. నేను అసలు ఏ క్వశ్చన్ అడగలేదు ఆయనని. నేను హాయిగా నా నించున్నాను. ఐఎమ్ జస్ట్ బిగినర్. నా మైండ్ రీడ్ చేశారు. ఈ అమ్మాయికి ఫ్యూచర్లో ఇది పనికి వస్తుంది, సేవ చేయాలనే గుణం ఉంది కాబట్టి గురువులు హెల్ప్ చేస్తారా లేదా, ఆ వర్డ్, ఆ స్టేట్మెంట్ నాకు ఆ రోజు ఇచ్చారనమాట. నువ్వు మీ మమ్మీ, మీ పేరెంట్స్ వాళ్ళ మీద పెట్టకు దృష్టి, వాళ్ళని ఎలా ఒప్పించాలని, నువ్వేం చేయాలో దాని మీద దృష్టి పెట్టు అన్నారు. అంతేనా లాజిక్? ఆ మెసేజ్ నాకు ఇచ్చారు. అది మెల్లిమెల్లిగా తీసుకొని నేనేం చేశానంటే, నా శక్తి పెరగడం స్టార్ట్ అయింది ధ్యానంలో. అంతమందిని ఒప్పియడము కరెక్టా, నా శక్తి పెంచుకోవడం కరెక్టా అనిపించింది. మెల్లిమెల్లిగా ఇంట్లో ధ్యానం పెరిగింది. 6 గంటల ధ్యానం ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒక్క పర్సన్ 6 గంటల ధ్యానం ఇంట్లో మన షీల్డ్, ఆరా షీల్డ్ అనేది శక్తివంతంగా అయిపోతుంది. 40 మంది అండి సరెండర్. మా ఇంట్లో నాకు ఒక్క క్వశ్చన్ కూడా, ఇది ఎందుకు చేస్తున్నావు, ఇది అవసరమా, నీ సీఏ ఏమైంది అంటే, నీకు పెళ్ళి పిల్లలు అవి ఇవి వద్దా, ఇంతేనా, ఒక్క క్వశ్చన్ కూడా నాకు రాలేదు. బికాస్ ఐ హ్యావ్ ఇంక్రీజ్డ్ మై శక్తి త్రూ. మా ఫాదర్ ఒక రెబెల్, ఎవరి మాట వినరు, బట్ నా మాట వింటాడు. అది ఎలా జరిగిందంటే ధ్యానం. ఐ హ్యావెంట్ యూజ్ ఎనీ అఫర్మేషన్స్. దయచేసి పాయింట్ టు బి నోటెడ్. నేను ఈరోజు 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, డోంట్ యూజ్ ఎనీ అఫర్మేషన్స్ యూజ్ చేయకండి. మీరు అన్ని చిన్న నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, బై ప్రోడక్ట్స్ అడుగుతున్నాం మనం. పాల నుంచి అన్ని వస్తాయా, అన్ని నుంచి పాలు వస్తాయండి? నెయ్యి, డాల్డా, పన్నీరు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనం పాలను పట్టుకోవాలా, ఇవి పట్టుకోవాలా? బై ప్రోడక్ట్స్ని పట్టుకుంటున్నాం మనం. నాకు ఇది తీర్చాం, నాకు అది పోవాలి, ఇది పోవాలి. పాలు, మిల్క్, దట్ ఈస్ నథింగ్ బట్ ధ్యానం. అల్టిమేట్ అది. అది ఒక్కటి కొడితే ఇవన్నీ వచ్చి పడతాయి, అంతేనా? అందులో నుంచి తీసినాయే కదా నెయ్యి, ఇవన్నీ. అక్కడ మిస్ అవుతున్నామండి మనం. అది పట్టుకోవాలి. అది నేను చేశాను 3 months. జస్ట్ ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ 2019లో నేను ఎంటర్ అయ్యాను. ఫాస్ట్ గ్రోత్. అసలు చూసి చూడగానే బొమ్మరిల్లు సినిమాలో వెనక తిరిగి చూసుకుంటే మొత్తం మీరే చేశారని ఉంటుంది కదా, నేను వెనక తిరిగి చూసుకుంటే మొత్తం నా లైఫే చేంజ్ అయిపోయింది. 3 years. రాము సార్ కూడా అప్పుడప్పుడు అంటుంటారు, పిఎస్ఎస్ఎంలో ఇంత ఫాస్ట్ గ్రోత్ నేను ఎవరిని చూడలేదంటారు. నేను ఎవరిని పట్టుకున్నాను? ఆయన అయితే పత్రి సార్ నిజంగా నన్ను కూడా పట్టుకోవద్దన్నాడు. మా ఇదే మనిషి నాయన,
నన్ను కూడా పట్టుకోకండి, మీ శ్వాసే మీ గురువు అని చెప్పినారు. అంతకు మించిన అల్టిమేట్ వర్డ్ ఏమైనా ఉంటుందా? అందరూ నా సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కడ పోతుందా అని చెప్పేసి నన్ను పట్టుకోండి, నా కాళ్ళను పట్టుకోండి, నా దీవెనలు తీసుకోండి, శిఖన్లు తీసుకోండి, మీకు ఇది వస్తాయన్నాడు. ఆయన ఆ డిపెండెన్స్ అని ఇచ్చారా మనకి? శ్వాసని గురువు, అన్ని వచ్చి పడతాయి, కాళ్ళ మీద వచ్చి పడతాయి, తట్టుకోలేము మనం అవన్నీ వచ్చినప్పుడు. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మెడిటేషన్, నాట్ అఫర్మేషన్స్. అవి తర్వాత. సో నేను తర్వాత ఇది నా ధ్యానం, నా సాధన, నా ప్రాక్టీస్ ఎలా చేస్తాను. ఓన్లీ మెడిటేషన్ నేను పట్టుకోలేదు. దెన్ నేను ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అంటే, భగవద్గీతకి మనం ఎవరు మూలం దానికి? అవునా? టిఎస్ఎస్ఎంకి ఎవరు? పత్రి సార్. అసలు వీడియోస్ ఎక్కడున్నాయి? అప్పటికి ఇంకా కరోనా వచ్చింది ఫిబ్రవరిలో. సార్ ఇంకా కూర్చోలేదు ఒక దగ్గర, పుస్తకాలు మాత్రమే వచ్చినాయి. గట్టి థాట్ పెట్టానండి నేను. పత్రి సార్ ఒక్క దగ్గర ఉండి క్లాసులు లైవ్గా చెప్తే అది నేను వినాలనుకున్నాను. అప్పుడప్పుడు రాము సార్, ఈ సీనియర్ మాస్టర్స్ మీద అందరి నాకు ఒక రకమైన జలస్ వచ్చేది. అరే పత్రి సార్ పక్కన ఉండి ఇన్ని విన్నారు కదా, వీళ్ళు నిజంగా ఎంత అదృష్టవంతులు కదా. ఇప్పుడు వచ్చిన జనరేషన్కి పత్రి సార్ మేము వినలేదు, మేము లేము అసలు. అవునా? వాళ్ళు అన్ని క్లాసులు విన్నారు, సార్తో జర్నీ చేశారు. నేను లేను అన్న ఒక ఫీలింగ్ నాకు బాగా బాధేసింది. నేను వినలేదు, చెప్పాలంటే నేను ఫిజికల్గా లేను అని ఫీల్ అవ్వలేదు. నేను క్లాసులు అయినవి లైవ్గా వినలేదు అని అనుకున్నాను. అది ఎంత గట్టిగా పెట్టుకున్నానో తెలీదు. కరోనా వచ్చింది. పత్రి సార్ అన్నారు, ఈ భూ ప్రపంచంలో నన్ను ఆపింది ఏది లేదు, ఒక కరోనా అన్నాడు. ఒక దగ్గర కూర్చోబెట్టింది కరోనానే అని చెప్పారు ఒక వీడియోలో. కరోనా వచ్చింది. సారి అంబర్పేటలో కూర్చున్నాడు. 2 రోజులకు ఒకసారి, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే 1 గంట క్లాస్, సార్ లైవ్ క్లాస్ వచ్చింది పిఎంసిలో. ఒక్కొక్క వీడియో 10 సార్లు విన్నాను నేను పెట్టుకున్నానా థాట్, నాకు కావాలి అని వచ్చింది, మరి నేను యూటిలైజ్ చేసుకోవాలా. ఒక్కొక్క వీడియోని 10 సార్లు విన్నాను కదా. అద్భుతం, సూపర్. ఏ జడ్జిమెంట్ చేయలేదు. నిజంగా ఆ క్లాస్ నాకు ఎలా ఉపయోగపడుతుంది, నేను ఎలా తీసుకోవాలి దాన్ని, అది ఆలోచించేదాన్ని. ఆయన 2 క్లాసులు, మీరు బాగా పత్రిస క్లాసులు వినండి, ఎక్కువ సబ్జెక్ట్ చెప్పరు సార్. ఒక్కటే పాయింట్ని 10 సార్లు ప్రింట్ చేస్తాడు మన మైండ్లో. పాత ఒక రోత, కొత్త ఒక వింత. ఎప్పుడన్నా విన్నారా పత్రిసారిది? పాత ఒక రోత, కొత్త ఒక వింత. ఇదొకటి బాగా ప్రింట్ అయింది నాకు. తర్వాత ఇంకోటి ఏదో ఉండేది, అవి బాగా తీసుకున్న తర్వాత ఓకే, పాత ఒక రోత అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్, కొత్త చెయ్యి, ఇప్పటి నుంచి స్టార్ట్ చెయ్యి. రాత్రి వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడతారంట, మళ్ళీ పొద్దున్న లేవగానే కొత్త జీవితం స్టార్ట్ చేయాలంట. అసలు ఎంత అద్భుతం అవి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ కూడా నీకు గతమే. ఇప్పుడు నేను మాట్లాడిన లాస్ట్ సెకండ్ కూడా గతమే, వదిలేసి అని అంటున్నాడు ఆ వీడియోలో. అలా నేను పత్రి సార్ క్లాసులు వింటూ ఫిబ్రవరి నుంచి రాము సార్తో జర్నీ స్టార్ట్ అయింది. ఇంచుమించుగా పత్రి సార్ కాన్సెప్టే రాము సార్ చెప్పేవారు. మేమిద్దరము కనీసం కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నాం అందరము. పని, అవునా, ఏ పని లేదు, బయటికి వెళ్ళేది, ఇంట్లో పనియే. ధ్యానం, పత్రి సార్ పుస్తకాలు, రాము సార్తో నేను ఫోన్లో కనీసం 8 గంటలు మాట్లాడేదాన్ని. ఓన్లీ సబ్జెక్ట్. ఆయన 22 ఇయర్స్ నుంచి తీసుకున్న జ్ఞానం అంతా 8 నెలల్లో నాకు మొత్తం చెప్పారు ఫోన్లో. అటు పత్రి సార్ క్లాసెస్, ఇటు రాము సార్ క్లాసులు, డబల్ ధమాకా అయిపోయింది నాకు. రెండు మొత్తం విని నేను డిసైడ్ అయ్యాను నేను వినాలి అని. నేను ఎక్స్క్యూజెస్ చూసుకోలేదు. కరోనా కదా, కరోనా టైంలోనే ఇంకా పని ఎక్కువైంది, ఇంట్లో పని వాళ్ళు రాలేదు, కషాయాలు 3 పూటలు కషాయాలు, అవి రావద్దు కదా, కరోనా ఎఫెక్ట్ అవ్వద్దు కదా, కషాయాలు పెట్టుకోవాలి, పిల్లలకి ఇవ్వాలి, పెద్ద ఫ్యామిలీ, పనులు చేసుకోవాలి, ప్రాణాయామాలు చేయాలని చెప్పి అవి టీవీలో న్యూస్లో చేస్తే ఇది రాదు కరోనా అని, ఎక్స్ట్రా పని. బట్ స్టిల్ ఐ హావ్ డిసైడెడ్ 3 to 6, 9 to 12 క్లాసెస్, పని, డెసిషన్. ఈరోజు నేను 2 విషయాల్లో అన్నాను కదా. ఫస్ట్ పాయింట్ డెసిషన్, నిర్ణయం. మా అమ్మ అడ్డుపడుతుంది, రాంగ్. నాకు జాబ్ లేదు, రాంగ్. మా నాన్న ఒప్పుకోడు, రాంగ్. ఆవిడ వల్ల ఇలా అయింది, రాంగ్. నా పిల్లలు అడ్డుపడుతున్నారు, నో బడీ ఈస్ దేర్ అవుట్ సైడ్. నిర్ణయం, డెసిషన్. మీకు
అర్జునుడు స్టోరీ తెలుసా? పిట్ట కదా, బాణ మొదలాలి, అందరూ పిట్టను చూస్తే ఎవరు గన్ షాట్ ఎవరు కొట్టారు? వాళ్ళ గురువు చెప్పాడా? గురువు ఏం చెప్పాడు? వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వీళ్ళ యాంగిల్ ఎలా చూడాలా అని చెప్పి ఆయన టెస్ట్ చేశాడు. అందులో ఎవరు విన్ అయ్యారు? ఎందుకు? పిట్టను చూసాడా? చెట్టును చూసాడా? అసలు మన బాడీ పార్ట్స్ లో అతి తక్కువ సూక్ష్మమైనది ఏంటి? కన్ను. ఆ కన్నును చూసాడు ఆయన. ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచాడు. దాని కన్ను వేసి ఒక్కటే గన్ షాట్. అంటే ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ సీయింగ్ హిస్ గోల్. నిజంగా మనం కళ్ళు మూసుకుంటే మన గోల్ కనిపిస్తుందా? మన లక్ష్యం మనకు నిజంగా అంత క్లారిటీ ఉందా? అసలు ఆ గురువు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఆయన తన గోల్ చూడగలిగాడు. మనం ఎక్కడ గోల్ని మిస్ అవుతున్నాము, మనం లక్ష్యాలు ఎక్కడ పెట్టుకోవట్లేదు అంటే మన మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ క్లమ్జీనెస్. అప్పటి నుంచి మనం 3 days నుంచి వింటున్నాం, నాగేంద్ర సార్, రాము సార్, మైండ్ ఎంప్టీ చేసుకోండి, మైండ్ ఎంప్టీ చేసుకోండి, మైండ్ ఎంప్టీ చేసుకోండి. వై షుడ్ ఐ మేక్ మై మైండ్ ఎంప్టీ? నేను మైండ్ ఎందుకు ఎంప్టీ చేసుకోవాలి? ఎందుకు అంటే అక్కడ క్లారిటీ ఇవ్వకుండా అది అడ్డుపడుతుంది. నా పేరెంట్స్, మా సొసైటీ అందరూ వేసిన విత్తనాలు ఉన్నాయి అక్కడ. నీతో ఇది కాదు, నువ్వు ఆడపిల్లవి, నువ్వు రాత్రిపూట ఇలా వెళ్ళకూడదు, నువ్వు ఇలా డ్రెస్ వేసుకోవాలి, నువ్వు అలా చూడకూడదు, ఇలాగే ఉండాలి, ఇదే తినాలి, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను స్టెప్ ఇన్ వేస్తే ఏమన్నా అవుతుందో అన్న ఒక భయం ఉంటుందా లేదా? అందరికీ భయము అంటే ఇన్ నథింగ్ సెన్స్ కాన్ఫిడెన్స్ లేదని అర్థం. ఆత్మవిశ్వాసం అనే పేరు విన్నామా మనం? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆ పేరులోనే ఉందా ఆత్మవిశ్వాసం. నేను చిన్నప్పటి నుంచి ఏదైనా నాకు ఈ వర్డ్కి పెద్దగా అర్థం తెలియదు కాదు. ఆత్మ విశ్వాసం అన్నారు, బాడీ కాన్ఫిడెన్స్ అన్నారా? ఆత్మ అందరికీ తెలుసు పదాలు, కానీ దాని యొక్క మీనింగ్ తెలీదు. యువర్ ఇన్నర్ సెల్ఫ్. అంత కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మైండ్ ఎంప్టీ చేయాలి. అదే అడ్డుపడుతుంది. మళ్ళీ ఎక్కడికి వస్తాం మనం దాన్ని మైండ్ ఎంప్టీ చేయాలంటే? సో ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఫస్ట్ 2 books పత్రి సార్ బుక్స్ చదువుతూ నేను 2 బుక్కులు చదివాను నా లైఫ్లో. ఇది ఒక ఘట్టం. 2 బుక్కులు, బైబిల్, ఖురాన్. సికింద్రాబాద్ వెళ్ళాను, ఫుట్పాత్ మీద సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతారు కదా, బైబిల్, ఖురాన్ తెచ్చుకున్నాను. ఏముందబ్బా అసలు, పత్రి సార్ ఇన్ని చెప్తున్నాడు కదా, అసలు ఎక్కడుంది ఇది? నేను తెలుసుకోవాలనిపించింది. ఈ ధ్యానం గురించి, వెజిటేరియన్ గురించి ఆయన అంతగానో చెప్తున్నాడు కదా, ఎక్కడ ఉంది అని. ఎస్, బైబిల్లో ఉంది. నేను హైలైట్ చేసి పెట్టిన దాన్ని. ఒక ఆమెతో కొట్లాడాను అనమాట, క్రిస్టియన్ అంటే ఐఎమ్ నాట్ అబౌట్ రిలీజియన్. నాతో కొట్లాడింది అనమాట. జంతువులు ఉన్నదే మన కోసం, జంతువులు ఉన్నదే మన కోసం, మన కోసం అంటుంటే అవునా ఇట్లనా అని చెప్పి బైబిల్ చదివాను నేను. అందులో చాలా మంచి చెప్పారు. మనిషి యొక్క ఫుడ్ ఏంటి? చెట్లు. మళ్ళీ రీప్రొడక్షన్ జరిగేది, మళ్ళీ వచ్చేది నీ ఫుడ్. నువ్వు కోసి రక్తం కారుతుందంటే దట్ ఈస్ నాట్ యువర్ ఫుడ్ అని బైబిల్లో ఉంది. నేను హైలైట్ చేసి పెట్టాను దాన్ని. ఖురాన్ చదివినప్పుడు ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నారు. అవర్ సెన్సెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అని చెప్పి ఖురాన్లో ఉంది. మీకు ఎప్పుడైనా కుదిరితే తెలుగు ట్రాన్స్లేషన్ చదవండి. నేను చదివాను దాన్ని. అప్పుడు నాకు తెలిసింది కదా అని చెప్పి ఈగోతో వెళ్ళి ఎవరితో నేను కొట్లాడలేదు, ఆర్గ్యుమెంట్స్ చేయలేదు. నేను తెలుసుకున్నాను కదా, దీన్ని ఎలా పంచాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇలా నా ప్రాక్టీస్ జరిగింది త్రూ బుక్స్. డెసిషన్ వాజ్ గుడ్, డెసిషన్ డెడ్. ఒక్కటే ఇదే చేస్తాను నేను, ఇంకా వేరేది చెయ్యను. డెసిషన్. రెండోది అఫర్మేషన్స్, ఇవన్నీ పెట్టుకోకుండా ధ్యానం. ఈ 2 నన్ను ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోయినాయి.